హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే కిచెను మనము నీట్గా ఎలా సర్దుకోవాలి, ఎలా సర్దుకుంటే కిచెన్ నీట్గా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం కిచెన్లో వంట అవన్నీ అయిపోతాయి కదా. వంట మళ్ళీ మనం గిన్నెలు కడిగేసుకొని పెట్టేసుకుంటాం కదా. అవన్నీ ఎప్పటికప్పుడు మనం నీట్గా ఎక్కడ ప్లేస్లో అక్కడే నీట్గా సర్దేసి పెట్టేసుకోవాలి. కొంచెం మనం ఈ గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్లో కడిగి వేసుకున్న తర్వాత అవి ఆరిపోతాయి కదా. అవి ఎప్పటికప్పుడు తీసుకొని ఏవి ఎక్కడ పెట్టుకుంటామో అలా అక్కడ పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు వెతుక్కోకుండా మనకి అవి అక్కడే ఉంటాయని తెలుసు కదా, వెంటనే తీసేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే కిచెను గట్టు అవన్నీ ఎప్పుడూ క్లీన్ చేసుకోవాలండి. కొంచెం లైజాల్ కానీ కొంచెం సోప్ వాటర్ కానీ వేసి క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్తో కానీ తుడిస్తే చాలా నీట్గా అయిపోతుంది అనమాట. నేనైతే లైజాల్ యూజ్ చేస్తాను. బొద్దింకలు అలాంటివి, చీమలు అలాంటివి కిచెన్లో రాకుండా ఉండడానికి నేను డిటర్జెంట్, లిక్విడ్ సోప్ అలాంటివి కొంచెం తక్కువే వాడతాను అనమాట. ఎప్పటికప్పుడు మనం ఎక్కువ మ్యాక్సిమం టైం ఏంటంటే కిచెన్లోనే స్పెండ్ చేస్తాము. కిచెన్ గందరగోళంగా ఉంటే అసలు వంట చేయడానికి కూడా బుద్ధి పుట్టదనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ గిన్నెలు అయితే కడిగి పెట్టుకున్నవి అవన్నీ ముందు తీసుకొని షెల్ఫ్లో నీట్గా సర్దేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ గట్టవి తుడుస్తున్నానండి. తుడిచిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం వంట చేసినప్పుడు సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, పక్కనే మనము సాల్ట్ కానీ కారం కానీ అలాంటి పప్పుల డబ్బాలు ఏమన్నా మనం గ్యాస్ పక్కనే పెట్టుకోకుండా వంట అయిపోయిన తర్వాతే అవి తీసి ఎక్కడ ప్లేస్లో అక్కడే పెట్టేసుకోవాలి. అప్పుడు కిచెన్ గందరగోళంగా లేకుండా ఉంటుంది. మన ఇంట్లో ఏమన్నా ఎలక్ట్రికల్ ఐటమ్స్ మనం డైలీ యూజ్ చేసే ఉంటాయి చూడండి. రైస్ కుక్కర్ కానీ, మిక్సీ కానీ, ఓవెన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ. చాలామందికి ఇంట్లోనే కిచెన్లోనే ఫ్రిడ్జ్ ఇస్తారు కదా, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ కానీ అలాంటివి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అవన్నీ లేకపోతే డస్ట్ పట్టేసి ఉంటాయన్నమాట. మనం డైలీ చేసుకునే పనులేనండి. కాకపోతే మనము కొన్ని చిన్నవి ఏంటంటే టైం తక్కువ ఉండే, ఓపిక తక్కువ ఉండి చేయలేమన్నమాట. కొంచెం మనం వంట చేసుకుంటున్నప్పుడే ఇలాంటివి కొన్ని పనులు అయితే చేసుకుంటే మనకి కొంచెం ఇల్లు నీట్గా అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు రైస్ కుక్కర్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటానండి. అందుకే రైస్ కుక్కరు, మిక్సీ జారు, నాకు ఓవెన్ అయితే లేదు. నాకు ఫ్రిడ్జ్ పాయింట్ అయితే బయటే ఇచ్చారు. నేను ఫ్రిడ్జ్ ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉంటాను. అవన్నీ విడిగా టైం దొరికితే ఏదో ఒకటి గెలుకుతూ ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే రైస్ కుక్కర్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. దీన్ని కూడా అంతేనండి, లైట్గా కొంచెం ఇది లిక్విడ్ సోప్ యూజ్ చేసి కొంచెం తుడిచిన తర్వాత దీన్ని కూడా పొడి క్లాత్తో తుడుచుకుంటాను. ఇదైతే నేను చాలా రోజులైంది, 1100కి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి. నాకు అప్పటి నుంచి బాగా పనిచేస్తుంది. చూడ్డానికి కలర్ఫుల్గా కూడా బాగుందన్నమాట. చాలా చిన్నగా మాకిద్దరికి సరిపోయే అంత సఫిషియెంట్ బాగుంటుంది. మా ఇద్దరికి సరిపోయే అంత సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే దానిలో మిక్సీ జార్ అండి. నాకైతే మిక్సీ వేసేటప్పుడు ఎప్పుడు చూడు గోడ మీద అవన్నీ చట్నీలు అలాంటివి పడడము ఇలాంటివి అయితే నాకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మిక్సీ ప్రాబ్లం అనుకుంటాను. ఆ మిక్సీ అవైతే నెక్స్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. ఓవెన్ ఉంటే ఓవెన్ అవన్నీ క్లీన్ చేసుకోండి. నేనైతే ఎలా చేస్తానంటే వంట చేసుకునేటప్పుడే కిచెన్లో ఉన్నప్పుడే ప్యారలల్గా ఇలాంటి పనులు చేసుకుంటానండి. ఎందుకంటే పోపు పెట్టేటప్పుడు కొంచెం టైం ఉంటుంది కదా పోపు అయ్యేసరికి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదన్నా ఒక పని చేసేసుకుంటూ ఉంటాను. అదే పనిగా నేను రెగ్యులర్గా అయితే కిచెన్ క్లీనింగ్ కూడా తక్కువే చేస్తానన్నమాట. ఇలా నాకు కిచెన్లో ఒక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసినప్పుడు అప్పుడే మ్యాక్సిమం పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ మిక్సీ జార్లో లోపలంతా పేరుకొని ఉందండి. ఆ ఎడ్జెస్లో అట్లా పోకపోతే ఒక చిన్న టూత్ బ్రష్ తీసుకొని టూత్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కుక్కర్ ఇవి రెండు క్లీన్ చేసుకొని వాటిని ఎక్కడ ప్లేసెస్లో అక్కడే పెట్టేసుకున్నాను.
నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం షింక్లో గిన్నెలండి. షింక్లో గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. షింక్లో గిన్నెలు ఉంటే ఇంకా వాటిల్లో బ్యాక్టీరియా అంతా పేరుకొని పోతుంది, కిచెన్ కూడా మొత్తం పాడైపోతుంది అనమాట. మ్యాక్సిమం ఏంటంటే షింక్లో గిన్నెలు లేకుండా చూసుకోవాలి. ఇంకా వీలైనంత వరకు ఎప్పటివప్పుడే కడిగేసుకుంటే బెటరు. మనం ఏంటంటే కొన్నిసార్లు షింక్లో ఉన్న ట్యాప్స్ అలాంటివి క్లీన్ చేయకుండా వదిలేస్తుంటాం కదా, అలాంటివి కూడా మరకలు అవన్నీ ఉంటే ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని ఈ ట్యాప్స్ని రుద్దేసి తర్వాత సోప్తో కానీ క్లీన్ చేస్తే ఈ ట్యాప్స్ అవన్నీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి, నాకైతే బౌల్స్ చాలా ఎక్కువే పడతాయి. నేను అప్పుడప్పుడు డైలీ 1 టైమే క్లీన్ చేస్తానన్నమాట. గిన్నెలు అవన్నీ ఎక్కువ 4-5 సార్లు అట్లా నేనైతే తోమను. మ్యాక్సిమం ఏంటంటే నైటే బౌల్స్ అలాంటివన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ నాకు అసలే కుదరదు అనమాట, హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ అయితే నేను ఎక్కువ అలాంటివన్నీ ఏమీ చేయలేను. ఇంకేంటంటే గిన్నెలు కానీ వంట చేసినప్పుడు కానీ ఇవి కిచెన్ డస్ట్బిన్స్ అని బయట దొరుకుతున్నాయండి ఇప్పుడు. అలాంటివి తీసుకొని వంట చేసేటప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకున్న తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, ఇంకేదన్నా కిచెన్లో నుంచి వచ్చిన చెత్త అంతా సపరేట్గా ఇట్లా కిచెన్ డస్ట్బిన్స్ అని దొరుకుతాయి. ఇది ఎంతో కాస్ట్ కూడా కాదండి, ఒక 100 రూపీసే అనమాట. కానీ గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకుంటే మనకి దానిలో వేసుకునే చెత్త అవన్నీ దానిలో వేసేసుకోవచ్చు అనమాట. కిచెన్లో డస్ట్బిన్ కంపల్సరీ పెట్టుకోండి. ఇంకేంటంటే ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు షింక్లో గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసాను, ట్యాప్స్ ఇవన్నీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మన కిచెన్లో వంట చేసుకునేవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి చూడండి. అంటే మనము కొన్ని ఏంటంటే 1 వీక్లీ వన్స్ 2 వీక్స్కి అట్లా వాడుతూ ఉంటాం కదా, అలాంటివన్నీ ఒక షెల్ఫ్లో ఒక కబోర్డ్లో పెట్టేసుకోండి. అవి మనకి తక్కువ యూజ్ అయ్యాయి అనమాట. ఎక్కువ యూజ్ అయ్యేవి మనకి అవైలబిలిటీలో పెట్టుకొని తక్కువ యూజ్ అయ్యేవి కిచెన్లో కబోర్డ్స్లో అట్లా కొంచెం బ్యాక్ సైడ్ కానీ కొంచెం మనం యూజ్ చేయని షెల్ఫ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే అవి తీసుకోవడానికి కూడా అవి మళ్ళీ మనం వెతుక్కోకుండా వీటిల్లో అన్నీ కలిపి గందరగోళంగా అలా ఉండకుండా ఉంటాయన్నమాట. అదొకటి ఇంపార్టెంట్ టిప్. ఇంకేంటంటే నెక్స్ట్ ఈ కిచెన్ అండి, ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఈ కిచెన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ షింక్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అట్లానే మరకలు అవన్నీ ఉంటాయన్నమాట. స్టీల్ షింక్ కానైతే మనం కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకొని దాన్ని ఏమన్నా మరకలు అవి కానీ ఉంటే కోల్గేట్ టూత్పేస్ట్ తోటి రబ్ చేసి తర్వాత మనం క్లీన్ చేసుకుంటే దీని మీద షింక్లో ఉండే వైట్ కలర్ ఏమన్నా మరకలు అలాంటివి ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే నేను గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనమాట. ప్రతిరోజు నేను గ్యాస్ స్టవ్ అయితే ప్రతిరోజు క్లీన్ చేయలేనండి, నాకు అసలు టైం అయితే కుదరదు. నేను రోజు తుడుస్తాను, వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి మాత్రమే నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాను. మిగిలిన టైంలో క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తుంటాను. వంట అయిపోయిన తర్వాత పసుపు మరకలు, ఏమన్నా కూర మరకలు అలాంటివి పడుతూ ఉంటాయి కదా, అలాంటివి పడినప్పుడు ఏంటంటే అలాంటివి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి అవసరమైనవి మాత్రమే కిచెన్లో గట్టు మీద పెట్టుకోవాలండి. మనకు అనవసరమైన వస్తువులన్నీ పెట్టుకుంటే కిచెన్ అంతా గందరగోళంగా అట్లా ఉంటుందన్నమాట. ఇంకా నేను క్లీనింగ్ రోజు మాత్రం కొంచెం టైం ఎక్కువే పడుతుందండి నాకు. గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మామూలప్పుడైతే ఇంకా రెగ్యులర్గా ఇంకేమన్నా మరకలు పాలేమన్నా పొంగినా అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. మరీ వరస్ట్గా పాడైంది అనుకున్నప్పుడు వాటర్ వేసి కడుగుతాను. రోజు కూడా గ్యాస్ స్టవ్ వాటర్ వేసి కడగకూడదు అంటారు కదా. ఇప్పుడైతే నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తానండి. కొంచెం మరకలు ఎక్కువ పడితే నేను బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ వేస్తాను. ఆ రెండు వేసేసి కొంచెం వాటర్ వేసి నానపెట్టేస్తాను అనమాట. స్టవ్ దీని మీద నానపెట్టిన తర్వాత కొంచెం సేపు అయ్యాక క్లీన్ చేస్తాను. అప్పుడు దాని మీద ఉండే మరకలు అవన్నీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. లేకపోతే మనం ఎక్కువ ప్రెషర్ ఉపయోగించి క్లీన్ చేయాల్సి అయితే వస్తుంది. మనం కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనము కిచెన్ పక్కన మీద గోడల మీద అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి క్లీనింగ్ అస్సలు పట్టించుకోమండి. అలాంటివి ఈజీగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. గోడల మీద నూనె మరకలు, కూర మరకలు అలాంటివి పడుతూ ఉంటాయి కదా, అవి కూడా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనము
మనం పొగ అవన్నీ వచ్చేటప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జాస్టర్ని యూస్ చేసుకోవాలి. అలా యూస్ చేసుకున్నప్పుడు పొగ అంతా కిచెన్ మొత్తం చుట్టుకోకుండా కిచెన్ అయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను గ్యాస్ స్టవ్ అండి, చూడండి ఇది తీసేస్తాను. గోడల మరకలు కూడా, దీన్ని కూడా కొంచెం నేను బేకింగ్ సోడా వాటర్ కలిపి దాని మీద ఏమన్నా మరకలు ఉంటే రబ్ చేస్తాను. రబ్ చేసి ఫస్ట్ తడి క్లాత్తో తుడిచిన తర్వాత పొడి క్లాత్ తోటి తుడుస్తాను అనమాట. ఇలా తుడిస్తే కిచెను ఇది గోడలు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేను కిచెన్లో డైలీ ఇలాంటి టిప్సే యూస్ చేస్తూ ఉంటాను. ఇలా చిన్న చిన్న టిప్సేనండి, మనం రోజు చేసేవే. కొన్ని ఈజీగా మనం చేసేసుకుంటే ఈజీగా మనకి కిచెన్ అయితే క్లీన్ అవుతుంది. మనకి కిచెన్ నీట్గా ఉంటేనే మనకి కొంచెం వంట చేసుకోవాలన్నా చాలా నీట్గా అనిపిస్తుంది. నాకైతే ఇంకా ముందు నాకు కిచెన్ నీట్గా ఉండాలి, తర్వాత నేను ఇంకే పనన్నా చేస్తాను. ఇంకా హాల్ క్లీనింగ్ అలాంటివన్నా కొంచెం టైం తీసుకుంటాను, కానీ నేను కిచెన్ మాత్రం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. నాకు గ్యాస్ స్టవ్ అవన్నీ చిందరబందరగా అవన్నీ ఉంటే నాకు అసలే నచ్చదు. ఇప్పుడైతే నేను మ్యాక్సిమం ఈ పనులన్నీ ఏంటంటే నైటే చేస్తానండి. నాకు మార్నింగ్ అయితే అస్సలు అవ్వదు, వేదాంశిని చూసుకోవాలి. ప్లస్ నేను ఇంక ఇవి మా వారికి లంచ్ బాక్స్ ఇవన్నీ పనులు నాకు మార్నింగే ఉంటాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఇలా క్లీనింగ్లు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. నేను ఇంక ఇలాంటివి పనులు ఏమన్నా ఉన్నా కూడా మ్యాక్సిమం నైట్ టైమే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. ఈ టిప్స్ అయితే ఫాలో చేయండి. ఎప్పుడు మనకి వంటిల్లు అందంగా నీట్గా తళతళలాడుతూ అయితే మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ సింపుల్ టిప్సేనండి, అందరికీ తెలిసినవే. కొన్ని ఏంటంటే అందరికీ తెలియనివి కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే. అంతేనండి ఈరోజు వీడియో. నేనైతే కిచెను ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఇలా నీట్గా ఉంచుకోవడానికి ఈ టిప్స్ అయితే ఫాలో చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.